హలో ఆల్, నేను మీ డాక్టర్ విద్యాలత అట్లూరి. సంతానలేమి ప్రివెన్షన్ సిరీస్లో ఈరోజు టాపిక్ నిద్ర. హార్మోన్స్ సరిగ్గా బ్యాలెన్స్లో ఉండాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలన్నా, ఓవరాల్గా సెల్ రిపేర్ జరగాలన్నా నిద్ర కీలకం. నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి తద్వారా మహిళల్లో అండం విడుదల కాకపోవటం, పురుషుల్లో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి దానివల్ల కూడా సంతానలేమి సమస్య వస్తుంది. మెలటోనిన్ అనేది నిద్రని రెగ్యులేట్ చేసే హార్మోన్. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ హార్మోన్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అయ్యి తద్వారా ఎగ్ స్పర్మ్ క్వాలిటీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిద్రని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక స్కెడ్యూల్ అనేది అలవాటు చేసుకోవాలి. 7 to 8 hours మినిమం స్లీప్ ఉండాలి. చాలా స్టడీస్లో 6 hours కన్నా లెస్ స్లీప్ ఉన్న వాళ్ళకి సంతానలేమి వచ్చింది, బోత్ మహిళల్లో పురుషుల్లో అనేది ప్రూవ్ అయింది. సెకండ్ ఏంటంటే లైట్ మ్యూజిక్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, బుక్ చదువుకోవడం కానీ చేసుకుంటే నిద్ర ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 1-2 గంటల ముందు ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ నిద్రకు ముందు చేయకూడదు అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే లేట్ ఈవినింగ్ కాఫీ తాగడం తగ్గించుకోవాలి. అలాగే ఎక్కువ ఆల్కహాల్ తాగడం కూడా తగ్గించుకోవాలి. అండ్ స్ట్రెస్ అనేది అధిగమించాలి. వీటన్నిటి వల్ల నిద్ర లేమి అనేది అధిగమించి తద్వారా వచ్చే సంతానలేమిని మనం అధిగమించవచ్చు. థ్యాంక్ యూ.